నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ రవిచంద్ర. అదనంగా పండించిన వర్జీనియా పొగాకును అమ్ముకునేందుకు అపరాధ రుసుము రద్దు. హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. నామినేటెడ్ పదవుల్లో బీజేపీ శ్రేణులకు సముచిత స్థానం కల్పించాలి. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు విజ్ఞప్తి. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా మైనర్ల వద్ద నుంచి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకై చట్టాలను కఠినతరం చేయడం జరిగిందన్నారు. కావున ప్రతిరోజు పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజేష్, ఎస్ఐ జ్యోతి, బస్ ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ లైసెన్స్ లేనటువంటి మైనర్లు ఈ డ్రైవింగ్ల మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో దాదాపు సుమారు 30 బళ్ళు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు పిలిపించి మైనర్లకు బళ్ళు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి హెచ్చరిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలందరూ కూడా తెలియపరిచేది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు కఠినతరం అవుతూ ఉన్నాయి. మోటారు వాహనాల చట్టం కూడా కఠినతరం అవుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి పెనాల్టీలు అన్నీ కూడా ఎన్హాన్స్ అవుతూ ఉన్నాయి. అందరూ కూడా అది గమనించుకోండి. గతంలో 100 నుంచి 500 వరకు ఉన్నటువంటి పెనాల్టీలు ప్రస్తుతం 5,000 నుంచి 10,000 అంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి. కాబట్టి ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా మన వాహనాన్ని ఉంచుకోవాలి. రోడ్ల మీద మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా మన దగ్గర పొరపాట్లు లేకుండా ఎక్కడ కూడా పెనాల్టీలు వేసేదానికి అవకాశం లేని విధంగా మనం ఉన్నట్లయితే మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన గమ్యం చేరుకోగలుగుతాం. అలా కాకుండా మనకి లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ తోటి లేదా సైలెన్సర్లు మార్చుకొని లేదా నంబర్ ప్లేట్లు సక్రమంగా లేకుండా ఇలా కనుక మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పోలీసు వారు ఆపుతారు, మీ బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దారిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ప్రజానీకం అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకొని ఎవరు కూడా లైసెన్స్ లేని మైనర్లకి ఈ వాహనాలు ఇవ్వద్దని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. అపరాధ రుసుము చెల్లించకుండా అదనంగా పండించిన వర్జీనియా పొగాకును అమ్ముకునేందుకు కృషి చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లూరి రామకృష్ణ, మాణికల నాగేశ్వరరావులతో కలిసి టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడారు. ఈ ఏడాది ప్రారంభంలో తుఫాను ప్రభావంతో వర్జీనియా పొగాకు రైతులు ఎంతగానో నష్టపోయారన్నారు. కావున రైతులకు ఊరట కల్పించేలా అదనపు పొగాకుకు సెస్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ను కోరడం జరిగిందన్నారు. దీంతో ఆయన పార్లమెంట్లో ఈ విషయంపై చర్చించి సెస్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ పురంధరేశ్వరీలు కూడా సహకరించారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము పాల్గొన్నారు. మరి జంగారెడ్డిగూడెం అలాగే పరిసర ప్రాంతాల్లో రైతులు వర్జీనియా పొగాకుని ఎక్కువ పండిస్తూ ఉంటున్నారు. మరి ఎక్కువ పండించడం వల్ల వీరి కోటా తప్పి ఎక్స్ట్రా ఉన్నదానికి ఎక్స్ట్రా రుసుము వసూలు చేస్తున్నారు పొగాకు బోర్డు. మరి దాని గురించి మన ఎంపీ మహేష్ యాదవ్ గారి దృష్టికి ఈ ఏరియా రైతుల్లో ముఖ్యమైనటువంటి అల్లూరి రామకృష్ణ గారు
మరి ఆయనకి చెప్పి అలాగే ఆయనకి అర్జీ కూడా పెట్టుకున్నారు. మరి ఆ రకంగానే మన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో మరి ఆ యొక్క ఎక్స్ట్రా కట్టే అమౌంట్ని తగ్గించమని ఆయన పార్లమెంట్లో పాస్ చేశారు. దాన్ని వెంటనే అమలు జరిగింది. మరి ఈ యొక్క సందర్భంగా పుట్ట మహేష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియపడుతున్నాం. మరి దీన్ని ఆమోదించిన గోయల్ గారికి అలాగే పురంధేశ్వర్ గారికి మరి యొక్క సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియపడుతున్నాం. పుట్ట మహేష్ యాదవ్ గారికి మేము తీసుకెళ్ళినటువంటి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని అప్లాండ్ ఏరియాలో విరివిగా పండించే పొగాకు పంట మీద ఎక్కువ పండించినట్టు పొగాకు మీద అదనపు రుసుము విధించడం గురించి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాను వల్ల రైతులు చాలా బాధలు పడ్డారు. ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈ రుసుమును లేకుండా నేను చేస్తానని మాకు మాట ఇచ్చారు. అక్కడికి ఢిల్లీ మమ్మల్ని రామని మా సొంగ రాసన్ కుమార్ మమ్మల్ని కూడా రామన్నారు. ఈ లోపులోనే ఇది ఇంప్లిమెంట్ చేయించినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారికి, దీన్ని ముఖ్యంగా కృషి చేసినటువంటి పురంధేశ్వర గారికి, పీయూష్ గోయల్ గారికి, రైతు యొక్క సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని. మరి మన ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఎక్కువ టొబాకో మీద ఆధారపడి ఉన్నాం. ఈ పంట కొంచెం ఈ సంవత్సరం కొంచెం మార్కెట్ బాగానే ఉంది. అయినా సరే ఈ తుఫాన్ల వల్ల కొంత రైతులు పెరిగిన ఖర్చుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఏంటంటే మన రైతు సంఘాలన్నీ కలిసి మరి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మరి అలాగే గోయల్ గారికి వీళ్ళందరికీ కొంచెం అర్జీల ద్వారా తెలియజేశారు. వారిని సొంతంగా కూడా మన రైతు సంఘాల తరఫున మన రామకృష్ణ గారి ఎంపీ గారిని కలవటం, వారి వంతు చేసి తప్పనిసరిగా రైతులకి సెస్ లేకుండా చేస్తే తప్ప రైతులు మరి లాభసాటిగా ఉండరు, నష్టపోతారనే ఉద్దేశంతో వారు మంచి కృషి చేసి ఈ రోజున రైతులకి మరి ఎంతో మేలు చేశారని చెప్పి మరి వారందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో బీజేపీ శ్రేణులు కూడా కీలక పాత్ర పోషించారని, కావున నామినేటెడ్ పదవుల్లో బీజేపీ శ్రేణులకు సముచిత స్థానం కల్పించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావుతో కలిసి కొప్పాక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సమస్యలను తాము గుర్తించామన్నారు. ఈ సమస్యలను ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల వద్దకు తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కూటమి విజయానికి బీజేపీ శ్రేణులు కూడా కృషి చేశారన్నారు. కావున నామినేటెడ్ పదవుల్లో తమకు కూడా సముచిత స్థానం కల్పించాలన్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో దేవాదాయ శాఖ కమిటీలలో, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో, గ్రంథాలయ కమిటీలో తమకు పదవులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు తాటికొండ సుధాకర్, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, మాడ రామ్మోహన్ రావు, కొంచాడ దుర్గాప్రసాద్, గంట అనురాధ, అడప రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ సాధారణ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను మేము ఐడెంటిఫై చేయటం, వాటిని పరిష్కరించాలని చర్చించుకుని తీర్మానం చేయడం జరుగుతుంది. అట్లాగే మరొక ముఖ్య అంశం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఏర్పడటానికి బీజేపీ కూటమిలో కలిసి చాలా అగ్రెసివ్గా జంగారెడ్డిగూడెంలో కూడా కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఈసారి ప్రభుత్వము ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, 3 పార్టీలు పొత్తులో ఉంది కాబట్టి జంగారెడ్డిగూడెం పట్టణంలో మేము సహకారం చేసి ఎమ్మెల్యే గారికి మేము ఆ రోజు ఇక్కడ జంగారెడ్డిగూడెం ఇదే హాల్లోకి పిలిపించుకొని మాట్లాడటం, మా బాధలు చెప్పడం, మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉండాలని చెప్పడం, ఆ రకంగా గౌరవిస్తున్నారు, మాకు కూడా పిలుస్తున్నారు అన్ని కార్యక్రమాల్లో. అయితే నామినేటెడ్ పోస్టుల్లో కార్యకర్తలకి పూర్తి న్యాయం జరగాలి అనేది మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానంగా డిమాండ్ పెడుతున్నాం. అట్లాగే ఎండోమెంట్లో ఉన్నటువంటి 4 దేవాలయాల్లో ఒక చైర్మన్ భారతీయ జనతా పార్టీకి కేటాయించాలి. అలాగే ఏఎంసీ డైరెక్టర్లో ఒకటి భారతీయ జనతా పార్టీ కేటాయించాలి. అట్లాగే గ్రంథాలయ కమిటీల్లో కానీ, తర్వాత పిఏ కోఆపరేటివ్ సొసైటీలో అది ఎలక్టెడ్ అయినా నామినేటెడ్ అయినా భారతీయ జనతా పార్టీకి కూడా మా కార్యకర్తలను కూడా పరిగణలో తీసుకొని మమ్మల్ని సంప్రదించి ఇవి కూడా తగు ప్రాధాన్యత కల్పించాలని ఈరోజు మీ అంశాలన్నీ కూడా రాసుకొని తీర్మానం చేస్తూ ఇది జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీ కూడా పంపుతున్నాము. మన బైనేర్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి కూలిపోయిన పాత బ్రిడ్జ్ స్థానంలో కొత్త బ్రిడ్జికి నిధులు శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది, కానీ దాని నిర్మాణం మొదలు పెట్టట్లేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధి పదంలో నడిచేటువంటి కొత్త ప్రభుత్వంలో ఇమీడియట్గా అక్కడ బైనేర్ బ్రిడ్జికి నిర్మించడానికి వెంటనే నిధులు శాంక్షన్ చేసి ఆ పని ప్రోగ్రెస్ కనుక మొదలు పెడితే
బైపాస్లో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ కొంతవరకు నివారించవచ్చు. అలాగే జేపీ సెంటర్ నుంచి శ్రీనివాసపురం వరకు రోడ్డు సహ నిర్మాణం మొదలుపెట్టి వదిలేశారు. అది నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఆ రోడ్డు చాలా ఇబ్బందికరంగా జరిగి అనేక మంది స్కూల్ విద్యార్థులు కానీ అలాగే మహిళలు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బళ్ళ మీద పడిపోవడం జరుగుతుంది. ఈ వెంటనే ఆ రోడ్డు నిర్మించాలని చెప్పి కోరుతాను. అలాగే ఈ వర్షాకాలం అంటురోగాలు వచ్చే టైము దోమల నివారణకి అలాగే మురుగు కాలువలన్నీ శుభ్రం చేస్తూ బ్లీచింగ్ అది చల్లుతూ దోమలు పెరగకుండా ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి మున్సిపాలిటీ పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ మండపంపై స్వామి అమ్మవార్లను ఉంచారు. ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఈ కళ్యాణ తంతును వీక్షించిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వేద పండితులు సమిష్టిగా శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపినారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు సుమారుగా ఒక 50 సంవత్సరాల నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్రము రోజున శ్రీ సువర్చల హనుమతి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శీఘ్రమేవ వారి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా దిగ్విజయంగా తీరుతాయని చెప్పి ప్రతీపి. అదే రకంగా వివాహం కానటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు వివాహం కోసం ఈ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్ర కళ్యాణం రోజున పూర్వభాద్ర నక్షత్రం రోజున శ్రీ సువర్చల హనుమతి కళ్యాణం చేసినట్లయితే వారికి అతి త్వరలో కళ్యాణం అవుతుందని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా నమ్మిక. పూర్వం నుంచి కూడా ఎంతోమంది ఈ యొక్క సువర్చల హనుమతి కళ్యాణాన్ని జరిపించుకుని లబ్ధి పొందారు. స్వస్తి. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల వరద ముంపు గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలు గురువారం వారి స్వస్థలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా వారికి మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య సభ్యులు పౌష్టికాహారం, వంట సామాగ్రి, బట్టలు, నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా సమైక్య సభ్యులు మాట్లాడుతూ వరద ముంపు గ్రామాల గర్భిణీలకు తమ వంతు సహకారం అందించామన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా తమ సమైక్య ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సమాజంలో వైద్య వృత్తికి ఉన్న గౌరవానికి మరింత వన్నె తెచ్చే విధంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. జిల్లాలో పారిశుధ్యం, వైద్య సేవలు, విద్య తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రాణాపాయం నుండి రక్షించేది వైద్యుడని, అటువంటి వైద్యుడిని ప్రతి ఒక్కరూ దేవుడిగా కొలుస్తారన్నారు. అటువంటి వైద్య వృత్తిలో ఉన్న వైద్య సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నిర్దేశించిన సమయం వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది హాజరు 100% ఉండాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శర్మిష్ఠ, డిఈఓ అబ్రహాం, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. డెప్త్గా ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క మండలంలో ఎక్కడ కార్బేజెస్ ఉన్నాయి మీరు స్వయంగా చూసి ఉండాలి, తెలిసి ఉండాలి. దానికి ఏ ఆఫీసర్ తెలిసి ఉండాలి, ఏ పంచాయత్ సెక్రటరీ మీరు గ్రేడింగ్, నేను ఎట్లా నా డిఎల్ఓస్ ముగ్గురులో ఎవరు బాగా చేస్తున్నారు, ఏ మండలం బాగా చేస్తున్నారు, నేను ఇక్కడ నంబర్ చూస్తున్నాను. అట్లాగే మీ దగ్గర కూడా డేటా ఉంటుంది కదా. మనము దెర్ ఇస్ అ స్టాండర్డ్ ఏంటి ఈ డేటాలో తీసుకొని ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పెద్దగా బాగలేదు, పెద్దగా ఏ పంచాయత్ సెక్రటరీ బాగా చేయలేదు, యూ గో ఇన్ టు ద డీటెయిల్స్, ఫైండ్ అవుట్, అతన్ని హ్యాండ్ చేశారు, మీరు దీని నుంచి బయట రావచ్చు కదా. సో ఊరికే మేము వాళ్ళు చెప్పారు మేము చేస్తాము, మీరు చెప్పారు కదా మేము చేస్తాము కాదు. ఇప్పుడు ఎవరు అడిగితేనో ఇంకా చేస్తాము, దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఛాన్స్. నెక్స్ట్ 1 week లో మళ్ళీ ఈ మీటింగ్ నడుస్తుంది. అప్పటికి నాకు ఏం కావాలంటే ఈ నంబరు ఈ 90, 80 ఉన్న పెండెన్సీలు 0 అయిపోవాలి, 0 దగ్గర అయినా ఉండాలి. దట్ ఇస్ అ టార్గెట్ ఐ గివింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇన్ నెక్స్ట్ 1 week లో మళ్ళీ ఈ రోజు నుంచి నెక్స్ట్ 1 week తర్వాత ఇదే మీటింగ్ నేను పెడతాను. ఒక ఛానల్ డైరెక్టర్, రిపోర్టర్, యాంకర్, కెమెరామెన్లు ఆహార తనిఖీ అధికారులు అవతారమెత్తారు. ఒక కర్రీ పాయింట్ యజమానిని బెదిరించి 10,000 రూపాయలు వసూలు చేశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కర్రీ పాయింట్ యజమాని పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడి చివరికి ఆ నలుగురు కటకటాల పాలయ్యారు. ఏలూరు నగర శివారులోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో అప్పలనాయుడు అనే వ్యక్తి ఒక కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22వ తేదీన ఒక ఛానల్లో పనిచేస్తున్న 4 వ్యక్తులు ఆ కర్రీ పాయింట్ వద్దకు వెళ్లి ఆహార తనిఖీ అధికారులమని చెప్పి అతనిని బెదిరించి 10,000 రూపాయల నగదును వసూలు చేశారు. వీరి ప్రవర్తనపై ఆ యజమానికి అనుమానం రావడంతో ఏలూరు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. దీనితో 1వ పట్టణ సీఐ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐ రాజారెడ్డి దర్యాప్తు చేపట్టి ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అంతేకాకుండా వీరి వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మనకి మండల అప్పాలనాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి, లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గా అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది. అలాగే బుక్కరి దేవి ప్రసాద్, ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి, ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగ రాంబాబు, ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద, ఛానల్ పేరు మీద, మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు, వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్ని మాట్లాడుతూ సమర్థుడు పాలనలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధానికి సుదీర్ఘ విరామం తర్వాత కేంద్రం నిధులు కేటాయించడంపై గన్ని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దూసనపూడి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేక కేటాయింపులు, అనేకమైన హామీలు బడ్జెట్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వర్జీనియా పొగాకు రైతుల సమస్యను పరిష్కరించిన తీరులోనే పామాయిల్ రైతుల సమస్యను కూడా పరిష్కరించాలని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షులు ఘంటసాల గాంధీ కోరారు. అదనంగా పండించిన వర్జీనియా పొగాకును అపరాధ రుసుము లేకుండా అమ్ముకునే విధంగా కృషి చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో వర్జీనియా పొగాకు రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. ఇదే విధంగా పామాయిల్ రైతుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల సత్యనారాయణ, గంగిరెడ్డి రాఘవయ్య, అడ్డగర్ల సుబ్బారావు, ఘంటసాల పాండురంగారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు ఎంపీ గారు పుట్ట మహేష్ గారికి ఇవాళ మనకి రైతుల టొబాకో బోర్డు రైతులందరినీ గురించి చేసలేకుండా ఇచ్చినందుకు టొబాకో బోర్డు ప్రెసిడెంట్గా టొబాకో బోర్డు రైతులందరి తరఫున మన ఎంపీ గారికి ఎప్పుడు ఇంత స్పీడ్గా రైతుల గురించి అవగాహన తీసుకుని మహేష్ ఎంపీ గారు మా రైతుల గురించి ఎంతో కష్టపడి ఎంతో మేలు చేశారు. ఆయనకి మా టొబాకో బోర్డు తరఫున ప్రెసిడెంట్గా అందరు రైతుల తరఫున నేను ఆయనకి రైతులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఏలూరు ఎంపీ గారు మగవం వెళ్ళి వచ్చారు ఎలక్షన్ ముందండి. ఈ పామాయిల్ గురించి కూడా మాకు హామీ ఇచ్చారు ఎంపీ గారు. ఈ పామాయిల్ రైతుల గురించి కూడా ఈ పొగాకు టొబాకో బోర్డు రైతులలాగా పామాయిల్ గురించి కూడా మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారు కేంద్రంలో మాట్లాడి పామాయిల్ కూడా కొంచెం మద్దతు రేటు కొంచెం ఇప్పుడు డౌన్ అయిందండి మధ్యాహ్నం మార్కెట్. కొంచెం రేటు పెరిగేటట్టుగా కొంచెం మాట్లాడమని మా రైతులందరి తరఫున దేవుడి తరఫున ఎప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఉండాలని మేము అందరం శుభాకాంక్షలు ఎంపీ గారికి తెలియజేస్తున్నామండి. ఏలూరు పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావుకి గురు పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని ఏలూరు బిషప్ హౌస్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 ఫాదర్లు గురువుగా పట్టాభిషేకం పీఠాధిపతి చేతుల మీదుగా జరిగింది. అనంతరం ఏలూరు బిషప్ పొలిమేర జయరావును సెంట్ మైకేల్ చర్చి ఫాదర్ దిరిసిన అరోను ఆధ్వర్యంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రం నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కళ్ళే నాగేశ్వరరావు పండ్లు, కరెన్సీ నోట్ల దండతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ జూన్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ రవిచంద్ర. అదనంగా పండించిన వర్జీనియా పొగాకును అమ్ముకునేందుకు అపరాధ రుసుము రద్దు, హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. నామినేటెడ్ పదవుల్లో బీజేపీ శ్రేణులకు సముచిత స్థానం కల్పించాలి. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.